రియల్ నెంబర్స్ చాప్టర్ లో some important questions for Powerset exam చూద్దామా. log 9 to the base 3 is equal to x, then x value అని అడిగాడు. ఇక చూడండి log 9 ని మనం ఎలా రాయొచ్చమా, log 3 స్క్వేర్ గా రాయొచ్చు to the base 3. ఓకేనా, 3 స్క్వేర్ అంతా 9 కాబట్టి 3 స్క్వేర్ గా రాయొచ్చు. ఇక్కడ మళ్ళీ ఇదే ఫార్ములా ఉందంటే log x power of n is equal to n log x. బాగా గమనించండి, ఇక్కడ x to the power of n ఏముంది, 3 to the power of 2 ఉంది. ఈ పవర్ ఆఫ్ 2 ముందుకెళ్ళిపోయి ఏమైపోయింది, ఇక్కడ మల్టిప్లై అయింది. పవర్ ఆఫ్ n ఎలా అయితే ముందుకెళ్ళి మల్టిప్లై అయిందో పవర్ ఆఫ్ 2 కూడా అలా ముందుకెళ్ళిపోయి ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. సో 2 into log 3 to the base 3. ఓకేనమ్మా, ఇక్కడ చూడండి log 3 to the base 3 వాల్యూ దేనికి ఈక్వల్ అమ్మా, 1 కి ఈక్వల్. ఎందుకని log x to the base x is equal to 1. log పక్కన ఉన్నటువంటి నెంబరు బేస్ నెంబరు రెండు ఈక్వల్ అయితే ఈ మొత్తం వాల్యూ దేనికి ఈక్వల్, 1 కి ఈక్వల్. సో 2 into 1 is equal to 2 is the answer. Which option? Option B. ఆప్షన్ B లో ఉందమ్మా. ఓకేనా, ఓకే, ఆప్షన్ B. నెక్స్ట్ వన్ అమ్మా, log root c to the base c is equal to x, then x value అంటుంది. చూడండి ఇక్కడ రూట్ c ని మనం ఎలా రాయొచ్చు అంటే రూట్ x is equal to x to the power of 1/2. ముందు ఇలా రాయటం మీకు తెలియాలి. రూట్ x వాల్యూ ఉందమ్మా, x to the power of 1/2. సో అందుకని log c to the power of 1/2 to the base c. సేమ్ ఇందాక చెప్పినట్టే పవర్ ఆఫ్ n ముందుకెళ్ళిపోయి ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. ఇక్కడ పవర్లో ఏముందమ్మా, 1/2 ముందుకెళ్ళిపోయి మల్టిప్లై అవుతుంది. సో 1/2 into log c to the base c. చెప్పండి, ఇక్కడ log c to the base c వాల్యూ దేనికి ఈక్వల్ అమ్మా, 1 కి ఈక్వల్. సో half into 1, 1/2 into 1 is equal to 1/2 is the answer. Which option? C. Option C. Good. Next ఫార్ములాస్ ఉన్నాయమ్మా, మీకు తెలిసిందే ఫార్ములా. log x by y is equal to log x minus log y. log x minus log y. Option C is the correct answer. 34th కూడా ఫార్ములా అమ్మా, log x into y is equal to log x plus log y. బేస్ ఏ ఉంది కాబట్టి రెండింటికి బేస్ వచ్చింది. సో విచ్ ఆప్షన్? ఆప్షన్ B. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా, 2 log 3 plus log 5 is equal to log n, then n వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందు మనం ఎలాగైతే చేస్తుంది మనం కనుక సాల్వ్ చేస్తానమ్మా, చూసుకుంటే 2 log 3 plus log 5 ఏమవుతుందంటే ఇక్కడ ఫార్ములా మీరు చూసుకున్నట్టయితే log x to the power of n is equal to n log x. ఓకేనా, n log x is equal to log x to the power of n. సో ఇలా ఉన్నటువంటి 2 log 3ని ఎలా మార్చొచ్చు, log x to the power of n గా చేంజ్ చేయొచ్చు. ఎలా, ముందున్నటువంటి n మల్టిప్లై చేసినటువంటి n ని x power of n గా మార్చాలి. ఎలా మార్చాలి, సో ముందున్నటువంటి 2ని మల్టిప్లై అవుతున్నటువంటి 2ని దేని పవర్లోకి వెళ్తుందమ్మా, 3 power of 2కి వెళ్తుంది. సో log 3 power of 2 plus log 5. చూడండి 3 స్క్వేర్ అంటే 3 3s are 9, log 9 plus log 5. ఇందులో మనం ఫార్ములా చూసాం, log x plus log y is equal to ఎంతమ్మా, log x into y. ఇక్కడ LHS is equal to RHS, RHS is equal to LHS. LHS లో ఉన్న వాల్యూ RHS లో మార్చొచ్చు, RHS లో ఉన్న వాల్యూ LHS లో మార్చొచ్చు, మన కన్వీనియంట్ బట్టి. సో ఇక్కడ log x plus log y ఉన్నదాన్ని log x into y చేద్దాం. సో 9 into 5, 9 5s are 45. సో log 45 ఇలా సాల్వ్ చేసాం. ఇప్పుడు ఇదంతా LHS అమ్మా. ఇప్పుడు LHS ఈజ్ ఈక్వల్ టు RHS చేద్దాం. RHS వాల్యూ ఎంతమ్మా, log n. సో LHS వాల్యూ log 45 ఈజ్ ఈక్వల్ టు log n. సో log క్యాన్సిల్ అయిపోయి n ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, 45. దిస్ ఈస్ ద ఆన్సర్. విచ్ ఆప్షన్? ఆప్షన్ A. నోట్ చేసుకున్నాం. 36th ప్రాబ్లం, log 324 to the base a is equal to 2.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బేస్ ఏ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? లిజన్, log 324 to the base a is equal to 2. ఇప్పుడు దీని వాల్యూ మొత్తం 2 అని డిసైడ్ చేసి చెప్పేశాడు, ఈక్వల్ చేసి. ఓకేనా? మనకి ఏ వాల్యూ అన్నాడు? ఏ వాల్యూ అడుగు. మనం ఇన్ జనరల్గా మనకి ఎలా సాల్వ్ చేయాలో తెలియకపోతే, ఓకేనా, మనం ఏం చేయాలంటే ఈ 324ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 2 1s are 2, 3 1 2 పోతే 1 1 2 మళ్ళీ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయ్యి 1 2 12 అయింది. 2 6s are 12, 2 2s are 4, 2 8s are 16, 2 1s are 2, 9 square 18, 9 9s are 81. ఓకేనా? సో 2 into 2 into 9 into 9 వీటిని మనం స్క్వేర్ రూట్లో మార్చాలంటే రెండుగా ఉన్నటువంటి నెంబర్స్ ఒకటిగా చేసి మల్టిప్లై చేయడం. 2 2లు 1 2 అయిపోయింది, 2 9లు 1 9 అయిపోయింది, 2 మల్టిప్లై చేస్తే 2 9s are 18. సో 18 స్క్వేర్ ఏంటిది? 324. ఓకేనా? 18 స్క్వేర్గా మార్చు. బాగా గమనించండి. ఇప్పుడు log x to the power of n వాల్యూ ఏమైంది అనుకున్నాం? ముందుకెళ్ళిపోయి n log x అయింది అనుకున్నాం కదా. log x to the power of n is equal to n log x. x కున్న పవర్ ముందుకెళ్ళిపోయి మల్టిప్లై. సో 18 కున్నటువంటి పవర్ 2 ముందుకెళ్ళిపోయి మల్టిప్లై అయితే 2 log 18 to the base a. ఇప్పుడు ఇక్కడ అంతా 2 ఉంది. ఓకేనా? ఈ రైట్ హ్యాండ్ సైడ్లో వాల్యూ కూడా 2 ఉంది. సపోజ్ ఇంటూ 2 క్యాన్సిల్ చేసాం అనుకోండి. ఓకేనా? ఈ వాల్యూ మొత్తం దేనికి ఈక్వల్ అవ్వాలి అంటే 1కి ఈక్వల్ అవ్వాలి. ఎందుకని 2లో ఎన్ని టైమ్స్? 1 టైం. ఇంటూ 2 అంటే వెళ్ళేది అనుకోండి. సపోజ్ సరే నీకు ముందుగా చెప్తా. ఇంటూ 2 అంటే వెళ్తే ఏమైంది? డివైడెడ్ బై 2. ఇది పక్కనేస్తున్నాను. log 18 to the base a is equal to ఇంటూ 2 అంటే వెళ్ళేది ఏమైంది? 2/2. ఏమైంది? 2/2 2లో 1 టైం క్యాన్సిల్ అయింది. సో 1 మిగిలింది. సో log 18 to the base a is equal to 18. log 18 to the base a is equal to 1 అవ్వాలంటే మనకు ఫార్ములా ఉంది. ఏంటది? log x to the base x is equal to 1. సో ఈ వాల్యూ మొత్తం రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ 1 అయింది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా 1 అవ్వాలంటే ఏ ప్లేస్లో ఎంత ఉండాలమ్మా? మళ్ళీ 18 ఉండాలి. ఎందుకని? log x to the base x ఎంత అవుతుంది? 1కి ఈక్వల్ అవుతుంది కాబట్టి x వాల్యూ ఇక్కడ కూడా x ఉంటేనే 1కి ఈక్వల్ అవుతుంది. సో 18 వాల్యూ ఇక్కడ కూడా ఎంత ఉండాలి? 18 ఉండాలి. సో a ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 18. అప్పుడు 1కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో ఏ వాల్యూ ఎంతమ్మా? 18. ఆప్షన్ బి. ఆప్షన్ బి. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. log c into root x to the base c into root c. Sorry, ఇది c పవర్ ఆఫ్ రూట్ c ఇంటూ రూట్ c ఏనా? ఇంటూ రూట్ c కదా. చూడండి ఒకసారి. c ఇంటూ రూట్ c టు ది బేస్ c. అంతేకమ్మా? నేను మీకు ఆల్రెడీ చెప్పాను. రూట్ c అంటే ఎంత అని చెప్పాను? c పవర్ ఆఫ్ 1/2. సో log c ఇంటూ c పవర్ ఆఫ్ 1/2. c అంటే బై డిఫాల్ట్ పవర్ ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. ఇది బేస్ c. ఇక్కడ ఈ రెండు మీకు ఎలా కనపడాలి అంటే a పవర్ ఆఫ్ m ఇంటూ a పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ ఆఫ్ m ప్లస్ n. సో రెండు ఏలు ఒక ఏ అయిపోయి పైన ఉన్నటువంటి పవర్స్ రెండు యాడ్ అయిపోవాలి. ఇక్కడ రెండు సీలు ఎన్ని సీలు అయిపోవాలి? ఒక సి అయిపోవాలి. అకార్డింగ్ టు ద ఫార్ములా log c రెండు పవర్స్ ఏమైపోవాలి? యాడ్ అయిపోవాలి. 1 ప్లస్ 1/2 to the base c. ఓకేనా? నెక్స్ట్ స్టెప్. ఓకేనా? log c 2 1s are 2, 2 plus 1 3, 3/2గా మారుతుంది బేస్ c. ఇక్కడ log x to the power of n ఏమైపోయింది? ముందుకు వచ్చి పవర్ మల్టిప్లై వల్ల n log x సేమ్ 3/2 ముందుకు వచ్చి మల్టిప్లై అవుతుందమ్మా. సో 3/2 ఇంటూ log c to the base c. log c to the base c వాల్యూ ఎంత నవీన్? 1. వెరీ గుడ్. సో 3/2 ఇంటూ 1 is equal to 3/2 is the answer. So which option?
బి. లిజన్ 38 ప్రాబ్లంలో ఎల్హెచ్ఎస్ ఇచ్చాడమ్మా, ఆర్హెచ్ఎస్ ఇచ్చాడు. ఈ ఆర్హెచ్ఎస్లో ఎం వాల్యూ కనిపెట్టమన్నాడు. ఎం వాల్యూ ఎక్కడ ఉంది? ఇవ్వండి, ఎక్కడ ఉంది. ఓకేనా? రెండింటిని ఈక్వల్ చేశాడు కాబట్టి రెండింటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఇన్ జనరల్ ఇది ఏ ఫార్ములాలో ఉందమ్మా? log x into y into z is equal to log x into y into z is equal to log x plus log y plus log z. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం ముందు స్ప్లిట్ చేసుకుంటే log x square plus log y power of m plus log z power of 4 is equal to RHS. దీనే ముందు సాల్వ్ చేద్దాం. ఇదే ఫార్ములా ఉంది. log x to the power of n, x to the power of n ఏమవుతుంది? n log x అవుతుంది. ముందుకు వచ్చి మల్టిప్లై అవుతుంది. 2 log x plus m log y plus 4 log z. సో దీన్ని RHS తో ఈక్వల్ చేసుకుంటే 2 log x ఉందమ్మా ఇక్కడ. నెక్స్ట్ m log y బదులు ఏముంది? 5 log y ఉంది. 4 log z 4 log z అని ఈక్వల్ అవుతుంది. ఇక్కడ m ప్లేస్ లో ఏమొచ్చింది? 5 వచ్చింది. సో m is equal to 5 is our answer, which is option D. Next one, log x to the base 2 by 3 is equal to 3. ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటేనమ్మా, log x to the base a is equal to b అయితే ఈ ఫార్ములా ఆల్రెడీ ఉంది లాగరిథం ప్రాపర్టీస్ లో. ఇక్కడ ఏమవుతుందంటే లాగరిథం క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ బేస్ ఏ అవుతుందంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ లోకి వెళ్ళిపోయి బేస్ ఏ అవుతుంది. సో x is equal to a power of b is the answer. ఇలా అవుతుందన్నమాట ట్రాన్స్లేషన్. సేమ్ ఇక్కడ కూడా ఈ బేస్ ఏమవుతుంది? ఈ రైట్ హ్యాండ్ సైడ్ లోకి వెళ్ళి బేస్ అవుతుంది. సో లాగరిథం క్యాన్సిల్ అయిపోయి x is equal to 2/3 పవర్ ఆఫ్ క్యూబ్. 2/3 పవర్ ఆఫ్ క్యూబ్ అంటే 2/3 ఇంటూ x is equal to 2/3 into 2/3. 3 times multiply చేయాలి. 2 2s are 4, 4 2s are 8, 3 3s are 9, 9 3s are 27. So x value 8/27. That is option A. Next, log 27 into root 3 to the base 3 is equal to అని ఇచ్చాడు. చూడమ్మా ఇక్కడ log 27 root 3. ఈ 27 నేను ఎలా మారుతున్నానంటే 3 క్యూబ్. 27 అంటే ఏంటమ్మా? 3 into 3 into 3. 3 3s are 9, 9 3s are 27. సో 3 into 3 టైమ్స్ మల్టిప్లై చేస్తారు కాబట్టి 3 క్యూబ్. 3 క్యూబ్ దానికి ఈక్వల్ 27 కి ఈక్వల్. సో 3 క్యూబ్ గా రాసుకున్నాను. రూట్ 3 అంటే ఆల్రెడీ చెప్పాను. రూట్ 3 గా ఎలా రాసుకోవాలి? 3 పవర్ ఆఫ్ 1/2. సో ఇంటూ 3 పవర్ ఆఫ్ 1/2. సేమ్ లెక్క ఇందాక చెప్పినట్టు మోడల్. సో a power of m into a power of n is equal to ఎంత అని చెప్పానమ్మా? a power of m plus n. సో log 3 power of 3 plus 1/2 to the base 3. చూడండి ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ని ఒక నెంబర్ని యాడ్ చేసినప్పుడు డైరెక్ట్గా ఏం చేయాలంటే ఇక్కడ డినామినేటర్ని ఇక్కడ ఉన్న నెంబర్తో మల్టిప్లై చేయాలి ఫస్ట్. 2 3s are 6 ప్లస్ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి న్యూమరేటర్ని యాడ్ చేయాలి. 6 + 1 ఎంత? 7. 7/2 ఆన్సర్ అవుతుంది. సో log 3 పవర్ ఆఫ్ 7/2 టు ది బేస్ 3. ఓకేనా? ఇదే ఫార్ములా ఉంది. మళ్ళీ log x పవర్ ఆఫ్ n ఫార్ములా ఉంది. log x పవర్ ఆఫ్ n ఫార్ములా ఎంతమ్మా? n log x. సో ఇక్కడ n ఏంటి? 7/2. సో 7/2 ఇంటూ log 3 టు ది బేస్ 3. log 3 టు ది బేస్ 3 వాల్యూ ఎంత మళ్ళీ? 1 కి ఈక్వల్. సో 7/2 into 1 is equal to 7/2. This is our answer, which is option C. No doubt.